ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా అక్కడ తహసీల్దార్ మహిపాల్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. సో మహాపత్రిక సామాన్యుడి గొంతుగా నిలుస్తా ఉంది ప్రతిరోజు కూడా. ఎస్ఐఆర్ పై అలసత్వం వద్దు, కొందరు ఎమ్మెల్యేలు జమీందారుగా వ్యవహరిస్తున్నారు. నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఉందో నిజంగా ఈ మాటలకు చాలా మంది కార్యకర్తలు రెస్పాండ్ కావడం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కూడా అరే నిజంగా చెప్తా ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కార్యకర్తల కష్టాన్ని తెలుసుకున్న నాయకుడు అని చెప్పేసి చాలా మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. సో చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో పైన ఊడిపడ్డట్టుగా చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాలపైన చాలా మంది కార్యకర్తలు నిజంగానే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న రోజులో అప్పుడు పిసిసి చీఫ్ని కలవాలంటే కూడా అంత పెద్దగా ఏం ఉండేది కాదు. మనం కలవాలంటే జస్ట్ వెళ్ళి కలిసేవాళ్ళం, ఇంత పెద్ద ఏం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేని కలవాలంటే కూడా పెద్ద చాలా అది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినాయో దీనికి వాళ్ళు పాజిటివ్గా స్పందిస్తూ ఉన్నారు చాలా మంది కార్యకర్తలు. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్, పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే, సోషల్ మీడియాపై ఎమ్మెల్యేలు శిక్షణ పొందాలి, పార్లమెంట్ అసెంబ్లీ డివిజన్ల వారీగా కమిటీలు వేయాలని సూచన, ప్రతి రోజులకోసారి ఫీల్డ్కు వెళ్లి కార్యకర్తలను కలుస్తా, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా చేయాలి, కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించేందుకే ఈసీ కుట్ర, పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలకు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ సమస్యలను ఎలా పరిష్కరించాలి, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి ఎలా తీసుకురావాలనేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే కసరత్తు చేస్తూ ఉంది. సార్వత్రిక ఎన్నికలకి మరో 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా అటు సంక్షేమ పథకాలను కొత్త పథకాలను తీసుకురావడం, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం, లబ్ధిదారులకు పథకాలు అందించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులైతే వేస్తూ ఉంది. సో ఇక్కడ మైల్ స్టోన్ నిర్మాణ సంస్థకు షాక్, మహాకథనాల ఎఫెక్ట్. ఇందాక మనం చెప్పినాం కదా. సో ఏదైతే కొండాపూర్ సర్వే నెంబర్లో మహాపత్రిక ఇచ్చిన కథనానికి స్పందన వచ్చింది, ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అదే తరహాలో మైల్ స్టోన్ పైన ఇచ్చిన మహాపత్రిక ఇచ్చిన కథనాలు మరెవ్వరు కూడా ఇవ్వలేదు. మైల్ స్టోన్ అరాచకాలు, మైల్ స్టోన్ ఆగడాలు అని చెప్పేసి ప్రతిరోజు కూడా అంటే ప్రభుత్వ భూములను పేద ప్రజలకు ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు, ప్రభుత్వ ఏదైతే భూములు ఉంటాయో దాన్ని ఏ విధంగా అక్రమంగా లాక్కుంటున్నారు, చెరబడుతున్నారు, నాలాలు, చెరువులు, కుంటలు ఇవన్నీ ఏమని చూడకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు విషయాలను కూడా మహాపత్రిక ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చింది. ఈరోజు మహాపత్రిక కథనానికి మరొక ఎఫెక్ట్ అని చెప్పుకోవాలి. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు సామాన్యుడి గొంతుగా వ్యవహరిస్తూ ఉంది మహాపత్రిక అని చెప్పేసి మరొకసారి రుజువైంది ఇక్కడ. మైల్ స్టోన్ నిర్మాణ సంస్థకు షాక్, మహాకథనాల ఎఫెక్ట్. అత్వేలిలో అక్రమాలపై నోటీసులు జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కథనాలు, ఎన్ఓసీలు, అనుమతి పత్రాలు సమర్పించాలని ఆదేశం, నాలాల ఆక్రమణపై రైతుల్లో ఆందోళన, నోటీసులతో సరిపెడతారా, చర్యలు తీసుకుంటారా? ఇది చూడండి, గతంలో మన మహాపత్రిక ఇచ్చినటువంటి కథనాలు, అత్వలిలో మైల్ స్టోన్ బరి తెగింపు అని చెప్పేసి అక్కడ మైల్ స్టోన్ అరాచకం అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఈ మైల్ స్టోన్ సంస్థ చేసేటువంటి నిర్వాహకాలపైన, అక్రమాలపైన, ఆగడాలపైన మహాపత్రిక ఏ రోజు కూడా జంకలేదు, భయపడలేదు. ప్రజలకు అక్కడ రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు, అక్కడ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ సామాన్య ప్రజలు ఏ విధంగా అష్ట కష్టాలు పడుతున్నారు ఈ నిర్మాణ సంస్థ ద్వారా అని చెప్పేసి ప్రతిరోజు వారి గొంతుగా నిలిచింది మహాపత్రిక. ఈరోజు ఆ కథనానికి ఈరోజు ఒక రెస్పాండ్ వచ్చిందని చెప్పుకోవాలి. మరి దీన్ని కూడా ఏదైతే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది, మరి ఆ నోటీసులు సరిపెడతారా, చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనం చూడాలి. మైల్ స్టోన్ నిర్మాణ సంస్థ బరి తెగింపుపై మహాపత్రిక ప్రచురించిన కథనాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అత్వెల్లి పెద్ద చెరువు అలుగు నాలాలను ఆక్రమించి లేఅవుట్ నిర్మాణం సాగిస్తున్న నేపథ్యంలో మహాపత్రిక వరుస కథనాలు ప్రచురించగా
ప్రభుత్వ వర్గాల్లో ఇవి కదలిక తెచ్చాయి. కథనాలకు స్పందించిన ఇరిగేషన్ అధికారులు గతంలో జారీ చేసిన ఇరిగేషన్ ఎన్ఓసీలు ఇరిగేషన్ కార్యాలయానికి వచ్చి అందజేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినప్పటికీ మైల్ స్టోన్ యాజమాన్యం స్పందించకపోవడంతో ఇరిగేషన్ ఎన్ఓసీ హెచ్ఎండిఏ ఇచ్చిన లేఅవుట్ అనుమతుల పత్రాలు